ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని మార్గమును గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇరుకు ద్వారము, విశాల ద్వారము. ఇరుకు ద్వారం గుండా నడిస్తే మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. విశాల మార్గములో నడిస్తే మనం నరకాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. అందుకే మనమే నిర్ణయించుకొని ఒక మార్గాన్ని ఎన్నుకొని సమర్పణతో నడవగలగాలి. విశాల మార్గంలోనికి అనేకులను వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకొరకంటే వాళ్ళకు నచ్చిన జీవితం విశాల మార్గంలో ఉంది. మనిషి వచ్చినట్టుగా, హృదయానికి నచ్చినట్టుగా, ప్రజలను మెప్పించే విధంగా తినడము, త్రాగడము, ఎంజాయ్ చేయడము, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని వ్యసనాలకు బానిసల్లాగా వాటిని త్రాగుతూ ఎంజాయ్ చేయడంలోనే జీవితం ఉందనుకుంటూ ఉన్నారు. కానీ చనిపోయిన తర్వాత చివరికి నరకానికి వెళ్ళిపోతారు. కానీ ఇరుకు ద్వారం గుండా మనం నడిస్తే మనకు నచ్చిన వాటిని తెగించడం, దేవునికి ఇష్టమైన వాటిని మన సమర్పణతో ఎన్నుకోవడం, దేవునికి నచ్చినట్టుగా ఈ లోకంలో మనం బ్రతకడం, దానినే సమర్పణ జీవితం అంటారు. ఇలాంటి వారే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. మరి ఈరోజు నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకోవాలనుకుంటున్నావు? ఏ మార్గంలో నడవాలనుకుంటున్నావు? నిర్ణయము, సమర్పణ నీ మీదనే ఆధారపడి ఉంది. సహోదరి సహోదరుడిగా ఈరోజు నువ్వు దేన్ని ఎన్నుకుంటున్నావో నీ మీదనే ఆధారపడి ఉంది. సహోదరి సహోదరుడా, నీవే ఒకసారి ఆలోచించు. సమర్పణతో దేవుని యొక్క మార్గాన్ని ఎన్నుకుంటావో, విడిచి నీ ఇష్టానుసారంగా జీవిస్తావో నీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.